నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్లోని కామెంటరీ బాక్స్ కార్యక్రమానికి స్వాగతం. మహాకవి శ్రీశ్రీ కాదేది కవిత్వానికి అనర్హమని ఎప్పుడో చెప్పిన మాట. దాన్నిప్పుడు కాదేది అమ్మకానికి అనర్హం అనేలాగా అన్వయించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఈ ముఠా దందాలను కనుక మనం చూస్తే. ఇవాళ మనం చేయబోతున్నది ఒక సామాజిక బాధ్యతను మళ్ళా పోషిస్తూ ఈ అంశం పట్ల 2-3 రోజులు పరిశోధన చేసి ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు మీ అందరికీ నేను చెప్తున్నాను. ఆఖరికి పసిబిడ్డలను సైతం అపహరించి అమ్మేసుకునే ముఠాలు ఇప్పుడు ఎక్కువైపోయాయి. ఆ మధ్య 1-2 వార్తాపత్రికల్లో సంఘటన చూసిన తర్వాత, వార్త చదివిన తర్వాత హైదరాబాదులో పసిబిడ్డలను అమ్ముతూ పట్టుబడిన ముఠ గురించి విన్నాక, అవునా, పసిబిడ్డల్ని కూడా విక్రయానికి అంటే మార్కెట్లో అంగట్లో సరుకుల్లాగా అమ్మేస్తున్నారా అనే బాధ కలిగి అసలేంటి ఈ దందా అనే దాని మీద పూర్తి విశ్లేషణ చేయడానికి చాలా పరిశోధన చేయాల్సి వచ్చింది. మధ్యలో కొన్ని సందర్భాలు, సంఘటనలు కాస్తంత మనసును బాగా బాధ పెడతాయి. కొంచెం గుండె దిటవ చేసుకుని ఈ కార్యక్రమాన్ని మీరు చూడాలని నేను ముందుగానే మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నాను. చైల్డ్ ట్రాఫికింగ్ అంటే పసిబిడ్డల్ని అపహరించి విక్రయించటం అనేది ఈ సంస్కృతి. ఇది ఎవరు చేస్తారు, ఎక్కడ చేస్తారు అంటే ఇది అంతర్జాతీయ సమస్య అయినప్పటికీ ప్రాక్సిమిటీ రీత్యా మన దేశంలో ఏ ప్రాంతాల్లో ఎక్కడ ఇలాంటి దందాలు చేస్తున్నారని దాన్ని కొంచెం కాన్సన్ట్రేట్గా చెప్దాం. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను, అలాగే యూనిసెఫ్, ముఖ్యంగా యూనిసెఫ్ అంటే చిన్నపిల్లలకు సంబంధించి ఫండ్స్ అలాంటివి అందించే యూనిసెఫ్ సంస్థ అందించిన సమాచారం ప్రకారం ప్రతి ఏటా 5 కోట్ల మంది, ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల మంది చిన్నారులు అపహరణకు గురవుతున్నారు. దానిలో కేవలం 30% మంది మాత్రమే ట్రేస్ అవుతున్నారు. అంటే 70% మంది రకరకాల మార్గాల్లో ఎక్కడెక్కడికో చేరిపోతున్నారు. మన దేశంలో కూడా అలాంటి లెక్కలు, అలాంటి గణాంకాలు చాలా ఉన్నాయి. ఇండియా క్రైమ్ రేట్ని విశ్లేషించే ఒక బ్యూరో ఉంది. ఆ బ్యూరో అందించిన ప్రకారం అయితే ఏటా మన దేశంలో కూడా 1,30,00,000 మంది బిడ్డలు అమ్మకానికి గురవుతున్నారు. అంటే కిడ్నాపింగ్ అవుతున్నారు, అబ్డక్షన్ అంటాం కదా, అపహరించుకుపోతున్నారు. వాళ్ళలో మళ్ళీ కేవలం 40% పీపుల్ మాత్రమే ట్రేస్ అవుతున్నారు. అనేక మార్గాల ద్వారా నిఘా వర్గాలు కానీ, పోలీసులు కానీ, వీళ్ళందరూ చేస్తే దొరికిన వాళ్ళు కేవలం 40% మాత్రమే. మిగతా వాళ్ళందరూ ఏమవుతున్నారు? ఇది పెద్ద ప్రశ్న. ఇప్పుడు ఇలాంటి కిరాతకానికి దిగే ఈ ముఠాలు ఎక్కడెక్కడ బిడ్డల్ని అపహరిస్తారు అనే దాన్ని కనుక మనం చూస్తే, మొదట అమ్మానాన్నలతో హాయిగా ఆడుకునేందుకు, అంటే సెలవు రోజుల్లో ఏ పార్కులకు వెళ్ళినప్పుడు అమ్మానాన్నలు ఏదో పని మీద, ఇప్పుడు అందులో మొబైల్ వచ్చింది కనుక అక్కడికి వెళ్ళినా కూడా మొబైల్లే చూసుకుంటున్న నేపథ్యంలో పసిబిడ్డలు ఆ ప్రక్కన ఉన్న పసిబిడ్డలతో ఆడుకోవడానికి 4 అడుగులు ముందుకేస్తారు. ఇదే అదనంగా చూసి అమ్మానాన్నలు అప్రమత్తంగా లేరు అని గ్రహించిన ఈ ముఠాలోని కొంతమంది మెల్లగా పాపనో బాబునో చేరదీస్తారు. వాళ్ళ చేతిలో ఒక బిస్కెట్, చాక్లెట్ పెట్టి మెల్లిగా ప్రక్క తీసుకెళ్తారు. అంతే, వాళ్ళు మాయమైపోతారు. కొంత సమయానికి అమ్మానాన్నలు తేరుకొని బిడ్డ కోసం వెతికితే బిడ్డ కనిపించరు. వాళ్ళు చేసే ఇమీడియట్ పని ఏంటి? దగ్గరలోని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తారు. అంతే, దాంతో ఆ పని అయిపోయింది. ఇంకా మిగతా విషయాలకు వస్తే, నవజాత శిశువులు ఆసుపత్రుల్లో ఎక్కువ శాతం అక్కడున్న సిబ్బందితో, వార్డ్ బాయ్లు కావచ్చు, ఆయాలు కావచ్చు, అలాంటి వాళ్ళతో సంబంధాలు కలుపుకొని మెల్లగా బిడ్డల్ని అపహరించి, కొన్ని సందర్భాల్లో సిజేరియన్ అయిపోయిన తర్వాత ఇంకా మత్తులో ఉంటారు బాలింతరాళ్ళు. అలాంటి అదును చూసుకొని ఆ బిడ్డలను మాయం చేసి మెల్లగా వేరే చోట్లకే అందించడం. ఈ మధ్యకాలంలో సీసీటీవీలు అవన్నీ ఉండటం వల్ల అక్కడక్కడ పట్టుబడుతున్నారు, కానీ పట్టుబడని వాళ్ళందరూ వేరే చోట్లకి వెళ్ళిపోతున్నారు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే, ఈ జర్నీలు చేస్తుంటారు కదా ట్రైన్స్లో, అలాంటి చోట ఇక ఎంత కాదన్నా మానవ మాతృలం కదా, పసిబిడ్డలని ప్రేమగా పిలిస్తే వెళ్ళి కూర్చోండి అని చెప్తాం మనం. వాళ్ళు మంచివాళ్ళు లేకపోతే ఇలాంటి మోసగాళ్ళు మనం అప్పటికే అనుమానించడం కష్టం.
సో వాళ్ళు బిస్కెట్లు ఏదో ఇస్తారు, బిడ్డ మత్తులోకి వెళ్ళిపోతారు. అవసరమైతే పేరెంట్స్కి కూడా ఇస్తారు, పేరెంట్స్ నిద్రపోతారు. మెల్లగా నెక్స్ట్ స్టేషన్లో బిడ్డను తీసుకుని వాళ్ళు దిగేస్తారు. ఆ తర్వాత రకరకాల మార్గాల్లో వాళ్ళు చేస్తారు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే, ఈ పనికి ఆహార పథకం కోసం రోడ్లు నిర్మాణాలు చేసేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు చేసే బిడ్డను తీసుకెళ్తారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది పొట్ట నింపుకోవడానికి డబ్బులు కనుక వాళ్ళు ఆ పనికి వెళ్తారు, పసిబిడ్డలను కూడా తీసుకొని. అక్కడ ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఒక చెట్టుకు ఒక చీర లాంటి వస్త్రాన్ని కట్టి అక్కడ బిడ్డను పడుకోబెట్టి ఉయ్యాలలాగా ఊపుతూ మధ్యలో వెళ్ళి పాలు ఇచ్చి మళ్ళీ వచ్చి చేస్తూ ఉంటారు. ఇలాంటి దాన్ని కనిపెట్టి కాస్తంత దూరంలో తల్లిదండ్రులు పనిచేస్తున్నారని గ్రహించి ఇలాంటి ముఠా వాళ్ళు అంటే ఫస్ట్ రెక్కి నడుపుతారు. వీళ్ళు ఎలాగా ప్రతిరోజు ఎలాగ చేస్తున్నారా అని చూసి 2-3 రోజుల తర్వాత 3వ రోజున వచ్చి ఆ బిడ్డను మెల్లగా తీసుకొని పోతారు. ఆ బిడ్డ ఎక్కడికి వెళ్ళిపోతుందో, ఆ తర్వాత ఎన్ని చేతులు మారుతుందో అనేదాన్ని కూడా మనం ఇప్పుడు ఇక్కడ కొంచెంసేపట్లో మాట్లాడతాం. ఇలా అపహరించిన బిడ్డలు కొన్ని సందర్భాల్లో ఇదే రాష్ట్రంలో అమ్ముతారు, మరికొన్ని సందర్భాల్లో ప్రక్క రాష్ట్రాలకు కూడా వీళ్ళని సరఫరా చేస్తారు. ఆ మాటకు వస్తే ప్రక్క దేశాలకు కూడా వీళ్ళని మెల్లగా తరలిస్తారు. ఆ దందా అంతా ఎలా జరుగుతుందో ఇప్పుడు మనం కొంచెంసేపు ఉన్నాక మాట్లాడదాం. ఇలా అపహరించిన బిడ్డలుని ఎవరికి వీళ్ళు అంటగడతారు. మన దేశం మొత్తం మీద పరిశీలిస్తే ఎక్కువ ఇలాంటి చైల్డ్ ట్రాఫికింగ్, పసిబిడ్డల్ని అపహరించి విక్రయించే ముఠాలు ఎక్కువగా గుజరాత్, బీహార్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో ఉన్నాయి. మన రాష్ట్రంలో అక్కడక్కడ ఉన్నాయి, ప్రక్క రాష్ట్రంలో తెలంగాణలో కూడా కొన్ని ముఠాలు ఉన్నాయి. కాకపోతే వీళ్ళందరికీ లింక్ ఉంటుంది. స్థాయిని బట్టి, నేరాన్ని బట్టి వీళ్ళు సమాజంలో మంచి వాళ్ళగా చలామణి అవుతూ మెల్లగా బిడ్డల్ని అపహరిస్తూ ఉంటారు. వీళ్ళు అపహరించిన బిడ్డల్ని ఏం చేస్తారు? ఇది ఒక పెద్ద పజిల్. కొంతమంది బిడ్డలు పుట్టక అంటే సంతానం లేక IVF కూడా వెళ్తారు. ప్రత్యామ్నాయ మార్గాలన్నీ అయిన తర్వాత ఫెర్టిలిటీ సరిగా లేని కారణంగా వాళ్ళు నిస్సంతులు అవుతారు, అంటే బిడ్డలు పుట్టని వాళ్ళైపోతారు. కానీ ఆ తల్లికి అమ్మ అనిపించుకోవాలనే ఆశ ఉంది. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు, ఎవరైనా బిడ్డ దొరికితే బాగుండు పెంచుకుంటాము అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు కొంతమంది వీళ్ళ దగ్గరికి ఉంటారు. దీనికి అఫీషియల్గా దత్తత తీసుకోవడానికి మార్గాలు ఉన్నాయి. మాతా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ రక్షణ కేంద్రాలు ఉంటాయి. ఎక్కడైనా దొరికిన పిల్లలను తీసుకొచ్చి అక్కడ పెడతారు. అంటే దొరికిన పిల్లలే, పోలీసులకు దొరికిన పిల్లలను తీసుకొచ్చి అక్కడ పెడతారు. ఎందుకంటే అంత చిన్న వయసులో అమ్మా నాన్నల గురించి వాళ్ళు చెప్పలేరు కనుక వాళ్ళని అక్కడ ఉంచి కొంతకాలం పాటు ఊహ వచ్చిన తర్వాత ఏమైనా ట్రేసబుల్ అయితే అప్పుడు వాళ్ళకి అప్పచెప్తారు. ఆ కేంద్రాలే ఈ మాతా శిశు సంరక్షణ కేంద్రాల్లో వీళ్ళు పెట్టినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అధికారికంగా దత్తత తీసుకోవచ్చు, బిడ్డను దత్తత తీసుకోవచ్చు. కాకుంటే అక్కడ ఉన్న నిబంధనలు చాలా కఠినతరంగా ఉన్నాయి. ఎందుకంటే అప్పనంగా బిడ్డనిచ్చారు, ఆ తర్వాత ఆ బిడ్డను వాళ్ళు పెంచుతారో ఇంకేమైనా చేస్తారో తెలియదు కనుక రకరకాల మార్గాల్లో విషయ సేకరణ అంతా చేసిన తర్వాత వాళ్ళు సరైన వాళ్ళే, మంచి వాళ్ళే నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే బిడ్డనిస్తారు. అలాగే ఒకప్పుడైతే 5,000 రూపాయలు ఒక నామమాత్రపు ఫీజు ఉండేది. ఇప్పుడు అది 60,000, 70,000 చేసినట్టున్నారు. అది ఒక అడ్డంకి. అలాగే వెంటనే మనం అప్లికేషన్ పెట్టుకొని దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసిన వెంటనే బిడ్డిస్తారన్న నమ్మకం లేదు. ఎందుకంటే అప్పటికే చాలామంది అప్లికేషన్లు పెట్టుంటారు. వరుస క్రమంలో ఒకరికి ఇస్తూ వచ్చుంటారు. ఇవి కూడా అమ్మ అని పెంచుకోవాలని తొందరపాటు. అలాంటి సమయాల్లోనే ఈ నిరీక్షణ సంవత్సరాలు పట్టవచ్చు కొన్నిసార్లు బిడ్డ రావాలంటే అఫీషియల్గా. సో అది తట్టుకోలేని కొంతమంది ఇలాగ అక్రమ మార్గాల్లో బిడ్డలని ఆసుపత్రి నుంచి తీసుకొచ్చిన వాళ్ళనో లేకపోతే మరి ఎక్కడి నుంచి దొంగిలించి తీసుకొచ్చిన వాళ్ళనో కొనేసుకుని ఆ తర్వాత వాళ్ళు కూడా పట్టుబడే అవకాశం ఉంది. సో అంటే ప్రభుత్వము కష్టతరం చేసింది కనుక ఈ దత్తత అంశాన్ని క్లిష్టతరం చేసింది కనుక అది కాకుండా ప్రత్యామ్నాయ మార్గం ద్వారా, అంటే ప్రత్యామ్నాయం అంటే అక్రమ మార్గం ద్వారానే బిడ్డలను తీసుకోవచ్చు అనే ఒక దానిలో కూడా కొంతమంది బిడ్డలకు ఉంటారు. వాళ్ళకు కూడా ఇలాంటి వాళ్ళు ఏదో ఒక సమయంలో ఎక్కడో ఒక చోట ఏదో ఒక రాష్ట్రంలో దొరుకుతారు. మన దేశంలో ఈ రాష్ట్రాల గురించి మాట్లాడుకున్నాం కదా, అలాగే ప్రక్కనున్న బంగ్లాదేశ్, నేపాల్ నుంచి కూడా చాలామంది ఇక్కడికి వస్తారు. ఇక్కడి నుంచి కూడా చాలామంది అక్కడికి వెళ్తారు. రకరకాల ఈ ఇచ్చిపుచ్చుకోవటాలు అనేవి ఈ ముఠాల మధ్య ఒక అంగీకారం అన్నమాట. ఈ బిడ్డల్ని మగపిల్లాడైతే 5 లక్షల నుంచి 10 లక్షల దాకా అమ్ముతారు. అదే ఆడపిల్ల అయితే 3 లక్షల నుంచి 5 లక్షల దాకా. అక్కడ కూడా వివక్షే. ఇది మనం చెప్పుకుంటుంది విషాదకరమైన అంశం కనుక
అలా తీసుకున్న వాళ్ళు ఈ డబ్బులు వాళ్ళు రకరకాల మార్గాలు మెయిన్ ముఠా మేస్త్రి ఎక్కడో పెద్ద ఎక్కడో అన్సీన్ మన సినిమాలో చూసిన విలన్స్ లాగా ఉంటారు వాళ్ళు బయటికి రారు. ఇప్పుడు చెప్పుకోబోతున్న అంశాలు మాత్రం కాస్త కొంచెం గుండె తిట్టవ చేసుకుని వినాల్సిందే. ఇది నేను పరిశోధన చేస్తున్నప్పుడు తెలిసినప్పుడే నాకు ఒళ్ళు గగురుపాటు చెందింది, కళ్ళ నీళ్ళు కూడా వచ్చాయి. ఇలా పెంచుకున్న వాళ్ళు కొంతమంది ఇస్తారు, మిగతా వాళ్ళని ఏం చేస్తారనే విషయం మీద ఇంకొకటి పెద్ద భయంకరమైన ఒక ఊబి ఒకటి ఉన్నది. అదే బెగ్గింగ్ మాఫియా. యాచక వృత్తి చేసే వాళ్లకు ఇలాంటి బిడ్డలను అద్దెకిస్తూ ఉంటారు. అద్దెకి ఇవ్వటం ఏంటి అంటే వాళ్ళు ఎక్కడ యాచక వృత్తి చేస్తారు, అడుక్కుంటూ ఉంటారంటే మనం చూసే ఉంటాం సిగ్నల్ పాయింట్స్ దగ్గర, అలాగే కొన్ని పార్కుల్లో అక్కడక్కడ బిడ్డలను తీసుకెళ్ళి ఆ బిడ్డ ఆ తల్లి చంకలో అది చాలా భేదమోహంలాగా కనపడుతుంది. ఆవిడ అమ్మ కూడా ఆ బిడ్డ నిద్రపోతూ ఉంటుంది. ఎండలో కూడా, కట్టిన ఎండలో కూడా ఆ బిడ్డ అలాగే నిద్రపోతూ ఉంటుంది. ఎవరో ఒకరు అవಳು చూడగానే జాలేస్తుంది, పసిబిడ్డను మోసుకొచ్చింది కదా తల్లి అని చెప్పి డెఫినెట్గా మనం ఎంతో కొంత డబ్బులు ఇస్తాం. ఎంత ఎండలో కూడా ఆ తల్లి అలిసిపోయినట్టు కనపడుతుంది తప్ప ఆ చంకలో ఉన్న బిడ్డకు మాత్రం ఏమాత్రం చలనం ఉండదు, నిద్రపోతూనే ఉంటుంది. ఎందువల్ల? దీన్ని మనం లోతుగా వెళ్ళి పరిశీలిస్తే అలా అద్దెకి ఇచ్చిన బిడ్డల్ని ఉదయాన్నే అంటే తెల్లవారుజామునే ఒక 4 స్పూన్ల మందు పట్టిస్తారు. మందు అంటే తాగే మందే. దాంతో వాళ్ళు మత్తులోకి వెళ్ళిపోతారు. అందుకే ఎండలు వచ్చినా సరే వాళ్ళు చెల్లించరు. అది ఒక కిరాతకమైన పని అన్నమాట. ఇలాగా సాయంత్రం అయ్యేసరికి వాళ్ళకి సుమారు 2000 రూపాయలు వస్తాయి యాచక వృత్తిలో. 500 రూపాయలు బిడ్డ అద్దెకిచ్చిన వాళ్ళకి, అడుక్కున్న అమ్మాయికి, యాచకురాలకి, ఇంకొక 500 రూపాయలు బిడ్డ అద్దెకిచ్చిన వాళ్ళకి, ఇంకా 1000 రూపాయలు మెయిన్ బాస్ వాడికి ఇస్తారు. సో ఇలాగా కొంతకాలం అవుతుంది. కాస్తంత పెద్దవాళ్ళు అయిన తర్వాత, అంటే ఇప్పుడు ఇది పసిబిడ్డ అంటే ఇన్ఫాంట్, పసిబిడ్డ కనుక చంకలో ఎత్తుకుని అడుక్కుంటారు. ఆ తర్వాత ఏం చేస్తారు? మళ్ళా కొంచెం ఇబ్బంది పడే అంశం ఇది. కాస్త పెద్ద అయినాక 7-8 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత వాళ్ళని కృత్రిమంగా వికలాంగుల్ని చేస్తారు. అంటే చేతులు విరిచేయటం, కాళ్ళు విరిచేయటం, తద్వారా వాళ్ళని వికలాంగులుగా చేసి యాచక వృత్తికి పంపించటం. అంటే ఇప్పుడు అద్దె చెల్లించాల్సిన అవసరం లేదు, వాళ్ళే వస్తారు. వాళ్ళు ఇచ్చిన ఇన్కంలో ఎంతో కొంత వాళ్ళు ఖర్చు పెట్టుకోవడానికి ఇచ్చి మిగతాది బాస్ తీసేసుకుంటాడు. సో ఇలా అంగవైకల్యం తేవటంతో పాటు ఇంకా కిరాతకమైన, అంటే వాడు తెస్తున్న డబ్బులు వాడు సరిపోవట్లేదు, అంటే వీడు వికలాంగుడు అని చెప్పి జనాలు అంత జాలి చూపట్లేదు, ఇంకా జాలి చూపటానికి వీడిని ఏం చేయాలి అని చెప్పి వాళ్ళు చేసే ఒక కిరాతకమైన పని ఏంటంటే నరకం అన్నమాట. అది ఒంటి మీద డైల్యూటెడ్ యాసిడ్ పోస్తారు, చేతుల మీద పోసేసి ఆ తొక్కంత అయిపోయిన తర్వాత తెల్లగా ఈగలు వాళ్తూ ఉన్నప్పుడు, క్షమించాలి ఇలాంటి అంశాలు మాట్లాడుతున్నప్పుడు నేను చూసినవి ప్లస్ పరిశోధన చేసి కనుక్కున్నవి మాత్రం మీకు చెప్తున్నాను, అలా గాయాలు అవుతాయి. సో యాసిడ్ పోస్తే ఆడికి తెలిసిపోతుంది కనుక యాసిడ్ కాకుండా ఇంకా ఎలాగ గాయం చేయాలంటే ఒక కొత్త టెక్నిక్ వాళ్ళు కనిపెట్టారు. ఏం చేస్తారంటే మిరియాలు, 1 కేజీ మిరియాలు బాగా నూరి పేస్ట్ లాగా తయారు చేసి ఆ పేస్ట్ని ఇక్కడ పట్టించి చేతుల మీద కట్టు కడతారు. ఒక 3-4 రోజుల తర్వాత ఆ కట్టు తీసేస్తే చెక్క లేసి వస్తుంది, అక్కడ ఎర్రగా పుండులాగా తయారవుతుంది. అలా పుండులాగా తయారు చేసిన అబ్బాయిని రోడ్డు మీదకి వదులుతారు. ఇది అబ్బాయిలకి సంబంధించి. ఇలాంటి దందాలు ఎక్కడ చేస్తున్నారో కూడా మళ్ళీ మీకు నేను చెప్పబోతున్నా. అదే అమ్మాయిలు అనుకోండి, కొంచెం పెద్ద అయ్యి పొరపాటున శాపగ్రస్తురాలైపోయి ఆ పాప, అంటే శాపగ్రస్తం అంటే ఆ పదం మనం వాడం కానీ తప్పదు. అందం అనేది ఆడపిల్లకు చాలా శాపంగా మారుతుంది ఇలాంటి విషయాల్లో. కాస్తంత రంగు ఉన్న అమ్మాయి అయితే ఆ అమ్మాయిని మరో వృత్తిలోకి దింపడానికి వీళ్ళు ప్రయత్నాలు చేస్తారు. ఎంత నీచమైన పని చేస్తారంటే 10-11 సంవత్సరాలు వచ్చేసరికి తొందరగా రజస్వాలు అవ్వడానికి, ప్యూబర్టీస్ తీసుకురావడానికి వాళ్ళకు ఒక రకమైన మాంసాన్ని తినిపించి, కొన్ని పండ్లు తినిపించి తొందరగా వాళ్ళు రజస్వాలు అయ్యేలాగా తయారు చేసి 10-11 సంవత్సరాలకే వాళ్ళని బాంబే, కల్కటా పరిసర ప్రాంతాలకు అమ్మకానికి పెడతారు, వ్యభిచార వృత్తిలోకి దింపుతారు.
సో పసితనం ఇంకా వీడకుండానే వాళ్ళు వ్యభిచార వృత్తిలోకి వెళ్ళిపోయిన తర్వాత రకరకాల వ్యక్తులు ఒళ్ళంతా హూనం అయిపోయిన తర్వాత, ఒళ్ళంతా పుండుగా మారిపోయిన తర్వాత రోడ్డు మీదకి వదిలేస్తారు. రోడ్డు మీదకి వదిలిన ఆ భాగ్యులు ఏదో ఒక రోజు, అంటే తొందరగా పెద్ద మనిషి అయ్యారు కదా, ఈ పెద్ద మనిషి అయిన బిడ్డలు గద్దలకు ఆహారంగా మారిపోతారు. ఆ తర్వాత శవం, ఆల్మోస్ట్ శవరూపం వచ్చిన తర్వాత రోడ్డు మీద వదిలితే వాళ్ళు ఏదో ఒక మూల దిక్కులేని శవంగా పోలీసులకు దొరుకుతారు. ఇది అమ్మాయిలకి సంబంధించి ఈ యాచక వృత్తి చేసేవాళ్ళు చేస్తున్న దందాగా మనం చెప్పుకోవాలి. దీనికి దేశంలో ఒక ప్రధాన కేంద్రం ఉంది. ఇలాంటి ఇందాక నేను చెప్పిన ఆర్టిఫిషియల్ వూండ్స్ తయారు చేయటము, కాళ్ళు చేతులు విరిచేయటము, ఇదే అంశాలని, అదే ఈ యాచక వృత్తి అంశాలకు సంబంధించి మనకి ఒక సినిమా కూడా వచ్చింది. భద్రం కొడుకు అని మన అక్కినేని కుటుంబరావు గారు, ఓల్గా గారు కలిసి తీసిన సినిమా. ఆ సినిమాలో కూడా ఒక అంధుడికి ఒక బెగ్గర్ని అద్దెకిచ్చి వాడు పారిపోతే ఈ అంధుడు ఇక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. నీకు 1000 రూపాయలు పోసి తెచ్చుకున్నాను రా దేవుడా, నువ్వు నాకు లేకుండా పోయావు అని చెప్పి ఏడుస్తారు. అలాగా మనం చూసింది సినిమా కథ అనుకున్నా, కాదు, అది వాస్తవంలో అలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి. కనుక సమాజం అసలు ఎటువైపు వెళ్తుందో అనే దాని మీద చాలా చాలా బాధ కలుగుతుంది. సో ఇందాక నేను ప్రస్తావన చేశాను, ఇలాంటి కర్మాగారాలు, వాటిని కర్మాగారాలే అనాలి, ఇలాంటి యాచకుల్ని లేకపోతే పసితనంలోనే వ్యభిచార వృత్తిలోకి దింపే బిడ్డల్ని, వీళ్ళందరినీ ఎక్కడ తయారు చేస్తారు అంటే దేశంలో అనేక చోట్ల ఉన్నాయి ఇవి. కాబట్టి ఈ కిరాతకమైన పనులు చేసేది మాత్రం మహారాష్ట్రలోని ధారవి అని చెప్పి, బాంబే దూరంలో ధారవి అని దాన్ని మనం ఏషియాస్ బిగ్గెస్ట్ స్లమ్ అంటాం. ఆసియా దేశంలోనే అతి పెద్దదైన మురికివాడ అంటాం. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి కనుక ఎవడన్నా పాత్రికేయులు కనుక ధైర్యం చేస్తే వెళ్ళిన వాళ్ళు బయటికి రారు. ఒకవేళ వస్తే వాళ్ళు శవంలాగా మారి వస్తారు. అంత పగడ్బందీ అయిన మాఫియా అక్కడ ఈ ఆపరేషన్స్ అన్నీ చేస్తూ ఉంటుంది. ఈ మిరియాల గుండాలు వేయటం, ఇదంతా మనకు చాలా సన్నిహితులైన కొంతమంది పాత్రికేయ మిత్రులు వెళ్ళి, కాకపోతే ఏంటంటే అక్కడ లోపల ఉన్న వాళ్ళతో బేరం ఆడటానికి వెళ్ళినట్టుగా వెళ్ళి సమాచారాన్ని సేకరించి వచ్చిన పాత్రికేయుడు మనకి చెప్పిన అంశాల గురించే నేను ఇక్కడ మాట్లాడుతున్నాను. కాళ్ళు చేతులు విరుస్తున్నప్పుడు ఆ బిడ్డలు చేసే ఆర్తనాదాలు నిజంగా ఆ బిడ్డలను కోల్పోయిన అమ్మనాన్నలకు వినిపిస్తాయో లేదో తెలియదు, కానీ చాలా కష్టమైన పనితరాన్ని వాళ్ళు చేస్తారు. ఇలాంటి పిల్లలు ఈ దొంగతనాలకి అలవాటు చేస్తారు కొంతమందిని. ఇందాక చెప్పాను కదా మీకు, మగపిల్లలు అయితే ఇలా చేస్తారని. ఇంకా కొంతమందిని ఎక్కడ సేకరిస్తారంటే వీళ్ళు, కొంతమంది వయసులో తప్పులు చేసేసి పెళ్లి కాకముందే గర్భం దాల్చేసి ఆ బిడ్డల్ని ఎలా వదిలించుకోవాలో, అంటే 7-8 నెలల దాకా దాన్ని రహస్యంగా ఉంచడంతో అబార్షన్ చేయటం కూడా వీలు కాదు. అప్పుడు డాక్టర్లు తప్పనిసరిగా ప్రసవం చేయాల్సిందే అని చెప్తారు. ఆ ప్రసవించిన బిడ్డను తీసుకెళ్ళి కుప్పతోట్లేస్తారు. వాళ్ళలో ఎక్కువ మంది ఆడపిల్లలే ఉంటారు. అసలు విషయం, మీకు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ప్రతి ముఠాలో 3-4 ఉంటే సభ్యులు, ఎక్కువ మంది మహిళలే ఉండటం అనేది ఆశ్చర్యం. మహిళలే ఎక్కువ మంది ఈ దందాగా పాల్పడుతున్నారు. దానికి అఫ్కోర్స్ మగవాడు వాళ్ళని భయపెట్టి ఇదంతా చేస్తున్నాడు, అదంతా కూడా ఉంది, వాస్తవమే. సో ఇలాగా కుప్పతొట్టులో దొరికిన బిడ్డలు ఎవరికి దొరుకుతారు? వాళ్ళు ఈ పేపర్ పిక్కర్స్ అని ఉదయాన్నే పేపర్లు ఏరుకోవడానికి వస్తారు కదా, వాళ్ళకు దొరుకుతారు. వాళ్ళకి ఆల్రెడీ లింక్ ఉంటుంది. ఆ పేపర్లో ఏరుకునే వాళ్ళు కూడా వాళ్ళు ఏరుకోరు. ఒక ముఠా తాలూకు సభ్యుడు వాడు ఆ బిడ్డ. సో ఈ పసిబిడ్డను తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఇస్తాడు. సో వాడికి ఇచ్చినందుకు కాసిన ఎక్కువ డబ్బులు ఇస్తాడు. ఆ ఎక్కువ డబ్బులు ఇస్తే వీడు చిన్న వయసులోనే గంజాయి, ఇంకా రకరకాల మాదక ద్రవ్యాలు, మనం వైట్నర్ అంటాం కదా పేపర్లో తోడడానికి, అదే మనం తప్పులు వస్తే తుడుస్తుంటాం వైట్నర్ అని, అది నీళ్ళలో కలుపుకుని తాగేయటం, అక్కడ దాకా వస్తారు. మగపిల్లలు కాస్త వయసు వచ్చినాక 11, 10, 12 సంవత్సరాలు వచ్చేసరికి వాళ్ళల్లో వికృతమైన ఇవన్నీ వచ్చేస్తాయి ఆలోచనలు. వాళ్ళతో పాటు యాచిక వృత్తి చేస్తున్న ఆడపిల్లల మీద అగాత్యాలు చేస్తారు.
వాటిని షూట్ చేసి ఈ దందా మళ్ళీ పోర్న్ సైట్స్కి అమ్మేస్తుందంటే ఇంకా ఎంత భయంకరమైన నీచాతి నీచమైన పనులు ఇందులో జరుగుతున్నాయో తలుచుకుంటే గుండె భారమైపోతుంది. ఏంటి ఇలాంటి ఎంత ఘోరం జరుగుతుంది? ఎంత పెద్ద గవర్నమెంట్లు, ప్రజాస్వామ్య దేశాలు పసిబిడ్డలను కాపాడుకోలేని పరిస్థితుల్లో మనం ఉన్నామా ఏంటి అని కనుక ఆలోచిస్తే కాస్త భయం వేస్తుంది. దేశవ్యాప్తంగా ఇలాంటి దందాలు జరుగుతున్నప్పుడు ఒక ప్రక్క సిబిఐ కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే ట్రేసింగ్ రేట్ చాలా తక్కువ ఉంటుంది. 30%, 40% మాత్రమే ఉంది. 1 కోటి మంది అపహరణకు గురైతే కేవలం 30 లక్షల మంది వెనక్కి వస్తున్నారు, మిగతా 70 లక్షల మంది ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అనేది ఆందోళన వాళ్ళకు కూడా ఉన్నప్పటికీ ఒక హెల్ప్ లైన్ మాత్రం ఒకటి ప్రవేశపెట్టారు, 1098 అనేది. 1098 కనుక చేస్తే ఎలాంటి సంగతి మీకు ఎక్కడైనా అనుమానం వస్తే దాన్ని చేశాను. ఇప్పుడు ఇలాంటి దందా జరుగుతున్న చోట పౌర సమాజానికి కూడా తప్పనిసరిగా బాధ్యత ఉన్నది. ప్రతిదాని సమాజ బాధ్యత అని మనం అనలేం, కానీ ఇలాంటి అంశాల్లో మీ దృష్టికి వచ్చిన అంశాలను మనకెందుకులే, వాడెవడో మళ్ళీ దాన్ని కోర్టులు పిలుస్తారో అది పిలుస్తారు అనుకోకుండా మన వంతు బాధ్యతగా ఈ నంబర్కి ఫోన్ చేసినా లేకపోతే లోకల్ పోలీస్ స్టేషన్కి చేసినా రేపు, ఎందుకంటే అది వాళ్ళతో పోదు, రేపు మన ఇంటి దాకా రావచ్చు, మనకి బిడ్డలు ఉంటారు, మన బిడ్డలు కూడా అపహరణ గురి కావచ్చు. అలాంటి ఆలోచనలతో ఇది మా అధికారుల దృష్టికి, పోలీసుల దృష్టికి, లేకపోతే హెల్ప్ లైన్ దృష్టికి తీసుకురాగలిగితే కొంతలో కొంత ఇంకా తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తల అంశాలకు సంబంధించి కూడా నేను కొంతమంది సైకాలజిస్టులు లేకపోతే సోషల్ యాక్టివిస్టులు వాళ్ళతో మాట్లాడినప్పుడు నాతో వాళ్ళు ఏకీభవించారు. ఒకటి ఏంటంటే అమ్మనాన్నలో పసిబిడ్డలతో బయటికి వెళ్ళినప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి కనుక, అంటే మరీ చైన్లు కట్టి పట్టుకోమని కాదు, కానీ వీళ్ళు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మొబైల్ ఫోన్లో పడిపోయి బిడ్డలను వదిలేయకుండా ఉండాలి. అలాగే ఇలాగ తిరణాల్లో అలాంటి చోట కూడా చాలా జాగ్రత్తగా పసిబిడ్డలను కాపాడుతూ ఉండాలి. ఇంకా ప్రభుత్వ పరంగా ప్రతి కూడలిలో, ప్రతి సందులో, ప్రతి అపార్ట్మెంట్ల దగ్గర తప్పనిసరిగా, ఇది ఆప్షనల్గా కాకుండా తప్పనిసరిగా సీసీ కెమెరాలు పెట్టాల్సిన ఆస్కారం ఉంది. అది ఎక్కడో సెంట్రల్ పాయింట్లో దాన్ని మనం ఎప్పటికప్పుడు అనలైజ్ చేస్తూ ఉండాలి. అపరిచితులు వచ్చినప్పుడు వాళ్ళతో చాలా అప్రమత్తంగా ఉండాలని పసిబిడ్డలకు మనం చిన్నతనం నుంచి ఇంట్లో నుంచే చెప్పాలి. ఆ అంకులు అని వస్తే ఆయన మీరు పలకరించకూడదు, జాగ్రత్త పడాలని చెప్పాలి. ట్రైన్స్లో ప్రయాణాలు చేసేటప్పుడు కూడా వాళ్ళ పనిలో వాళ్ళు అనుకుండా బిడ్డలను కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన ఆస్కారం ఉన్నది. ఇక స్కూల్ నుంచే, ఎందుకంటే అమ్మ నాన్నలు చెప్పినా వినరు, కానీ పసిబిడ్డలు స్కూల్ టీచర్లు చెప్తే మాత్రం తప్పనిసరిగా వింటారు. ఆ టీచర్సే ఇలాగ అపరిచితులు. ఈ మధ్యకాలంలో ఒక మంచి సినిమా కూడా వచ్చింది, ఏదో గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ అనే దాని మీద బాలకృష్ణ గారు సినిమా ఒకటి వచ్చింది. సో చాలా బాధ్యతాయుతమైన సినిమా అది. సో అట్లనే ఇక్కడ కూడా ఇలాంటి అంశాల పట్ల కూడా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో అనేది చిన్నతనం నుంచి స్కూల్ సమయంలో పాఠశాలలో ఉపాధ్యాయులు కనుక చెప్పగలిగితే పిల్లలు కూడా వాళ్ళంతగా వాళ్ళే జాగ్రత్త పడతారు. అలాగే ఇంకొక టెక్నికల్, ఇప్పుడు ఏఐ అంటున్నారు, ప్రతిదాన్ని మనం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి రంగంలో వాడుకోవడానికి ఆస్కారం ఉన్నది. సో మనకి ఇప్పుడు ఏంటంటే ఒక కొత్త డివైస్ని ఎవరైనా ఆవిష్కరించి ఆ డివైస్ని ప్రతి 12 సంవత్సరాలు లోపు బిడ్డలందరికీ ఒక ఫ్రెండ్షిప్ బ్యాండ్ లాగా పెట్టి ఆ బ్యాండ్లో ఆ డివైస్ ఏర్పాటు చేసి ఎవరైనా బలవంతాన వాళ్ళని తీసుకెళ్ళడానికి ఆ చేయి పట్టుకుంటే అది అలారం చేసి పోలీస్ స్టేషన్కి సమాచారం ఇచ్చే ఒక వ్యవస్థను కూడా మనం ఏఐ ద్వారా క్రియేట్ చేయొచ్చు అని చెప్పి నా ఆశ. ఎందుకంటే దానికి పాసిబిలిటీ ఉన్నట్టు నాకు అందిన సమాచారం. సో ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ పసిబిడ్డలను సైతం మార్కెట్లో, అంగట్లో సరుకులాగా అమ్మే ఒక ముఠాల ఆ దందాలను మనం కాస్తైనా అరికట్టవచ్చు. అంటే పూర్తిగా నివారించటం కష్టమైన పని, ఎందుకంటే మనం కొన్ని వ్యూహాల పనితే వాళ్ళు ప్రత్యూహాల పనితో ఇలాంటి కొత్త కొత్త మార్గాలను ఎంచుకుంటూ ఉంటారు. నేను ఇందాక చెప్పిన దాని ప్రకారం సరిహద్దులు దాటి కూడా కొన్నిసార్లు పసిబిడ్డలను పంపిస్తారు. ఆ పసిబిడ్డలు పెద్ద అయిన తర్వాత షేకులకు సరదాలు చేర్చడానికి కూడా మారిపోతూ ఉంటారు. అలాంటి జీవితాలు విన్నప్పుడు చాలా గుండె ద్రవించిపోతుంది. బట్ చాలా గట్టిగా మనం ఇలాంటి రుగ్మతను ఎదుర్కోవడానికి సమాయత్తం కావాలని చెప్పి మీ అందరినీ నేను ఆశిస్తూ అర్థిస్తూ సెలవు. నమస్తే, మీ ప్రొఫెసర్ బాబీ వర్మ.